నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మెడికల్ కాలేజీలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం జూడాలు మాత్రం సమ్మె నిర్వహిస్తున్నారు. వందల మంది మాత్రం ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న పరిస్థితి. వాళ్ళకి సమస్యలు ఏంటి, డిమాండ్ ఏంటి కనుక్కుందాం. మనతో పాటు ఆ జూడాల నాయకులు అయితే ఉన్నారు. ప్రధానంగా వైద్యం చేయాల్సిన హాస్పిటల్ ఉండాల్సిన మీరు రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మేమండి గడిచిన కొన్ని నెలల నుంచి ఒక 6-7 నెలల ప్రాంతంలో నుంచి మా యొక్క సమస్యలను, మా యొక్క బేసిక్ నీడ్స్ని మేము గవర్నమెంట్కి కానీ సంబంధిత అధికారులకు కానీ ఎన్నో విధాలుగా, కొన్నిసార్లు మాటపూర్వకంగా, కొన్నిసార్లు రాతపూర్వకంగా మా యొక్క వినతి పత్రాలను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఎన్నిసార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు కేవలం అప్పటి వరకు ఒక మాట కానీ లేదా అప్పటి వరకు ఒక రాత కాగితం అనేది రాసిస్తున్నారు. కానీ వారు చెప్పేది ఏది మాత్రం మాదొక కార్యరూపం దాల్చడం లేదు. మేము ఇట్లా ప్రతి నెల వాళ్ళు ఇస్తారు అని చెప్పి మేము ఎదురు చూసుకుంటూ ఒక 6-7 నెలల కాలంగా, అయితే ఇంతకుముందు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మేము వాళ్ళకు సమ్మె నోటీస్ అనడం ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్ కోడ్ ఉంది, ఇప్పుడు వద్దు, ఎలక్షన్ కోడ్లో వెళ్ళకండి, కొద్ది రోజులు అయినాక వెళ్ళండి అని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ భరోసా మేరకు మేము ఇన్ని రోజులు ఆగినాం. కానీ ఇంకా మా నుంచి, మా యొక్క బాడీస్ నుంచి, మా యొక్క జూడాల నుంచి తీవ్రమైన అసమ్మతి, అంటే స్టైపెండ్స్ అనేవి రెగ్యులర్గా రాకపోవడం, ఇది మా ప్రధాన సమస్య. ఎట్లా అంటే ఇప్పుడు మేము బయట ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తామండి, లేకపోతే ఎక్కడైనా వెళ్తాం, ఏ వస్తువు అయితే మాకైతే వితౌట్ ఈఎంఐ కానీ దేనికైనా మనీ లేనిదైతే తీయరు కదండి. మనీ ఈజ్ ఎ మెయిన్ సోర్స్. సో మనీ అనేది మాకు మెయిన్గా రాకుండా ఎవ్రీ మంత్, లైక్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అడగలేం. మేము పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలా, మేము చదువుకోవాలా, మా ఎగ్జామ్స్కి, లేకపోతే వీళ్ళకి ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి మా యొక్క స్టైపెండ్స్ ఎప్పుడు వస్తాయని తిరగాలి. సో వైద్యుని పని చేయనిచ్చి అధికారుల పని చేస్తే మేము ఇలా రోడ్డు మీదకి వచ్చే పని లేదు. సో వాళ్ళ పని చేయకుండా వాళ్ళు కేవలం మాటలతో సర్దుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సమ్మె ప్లస్ ఉస్మానియా భవనం అండి, ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో సర్వీసెస్ ఇచ్చిన ఈ యొక్క ఉస్మానియా భవనం నేడు శిథిలావస్థలో చేరుకుంది. పైనుంచి వర్షం పడితే లోపడబడే పరిస్థితి. రానున్నది ఈగల దోమల కాలం, డెంగ్యూ సీజన్. ఒక్కొక్క మంచం మీద 2-3 పడుకోబెట్టాల్సిన పరిస్థితి. సో మంచాలు అనేవి ఎక్కువ లేక ఉన్న హాస్పిటల్స్లో ఏదైతే చెత్త కానీ గోడలు కానీ అవి స్ట్రాంగ్గా లేని పరిస్థితి. అది ఎప్పుడు కూలుతుందో అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు దాని మీద ఎన్నో కమిటీలు వేసి ఇది హెరిటేజ్ భవనం, దీన్ని సపరేట్గా తీసిపెట్టాలి. సరే, హెరిటేజ్ భవనం మీరు ఉంచుకోండి, కానీ వేరే స్థలమైనా మాకు ఇవ్వాలి కదా. వేరే స్థలమైనా ఇచ్చి ఇప్పుడు మేము కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఇది కేవలం ప్రజారోగ్యం, మెరుగైన ప్రజారోగ్యం అనేదే కదా ఉస్మానియా నుంచి మనకి ఏమొచ్చినా ప్రజలకు. ఇప్పుడు ఏం లేని బిల్డింగ్ దగ్గరనే, ఇంత స్ప్లిట్ అయిన దగ్గరనే ఒక ఉస్మానియా హాస్పిటల్ అనేది ఇంతమంది వైద్యులతో ఎంతో గొప్ప సేవలు అందిస్తూ జరుగుతుంది. అదే మాకు ప్రభుత్వం నుంచి కొంత బూస్ట్, ఒక మంచి హాస్పిటల్ నిర్మించడం అనేది జరిగితే ఇంకా మేము మెరుగైన సేవలు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఎందుకోసం చాలా వరకు పెండింగ్, చాలా డిమాండ్లు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా సానుకూలంగా స్పందిస్తుంది కానీ ముందుకు పోవట్లేదు. ఏం జరుగుతుంది? డాక్టర్ల విషయంలో కానీ వైద్య విషయంలో ప్రభుత్వం తీరు ఎందుకు మారట్లేదు? ఇది ఈ స్టైపెండ్ సమస్య అనేది అసలు పీజీషిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉందండి. ఎన్నో 20 ఏళ్ళు 30 ఏళ్ళ దగ్గర నుంచి ఇలాగే ఉంది. ఇది మనకి ఒక కొలిక్కి తీసుకురావడం గ్రీన్ ఛానల్ అనేది ఒక ప్రొసీజర్ ఉందండి. అదేంటంటే మనం స్టైపెండ్ని బడ్జెట్ రిలాక్సేషన్లో పెడతాం. దానివల్ల ఏమంటే ఆ స్టైపెండ్ని ఫండ్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరు. అది ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి జరుగుతుంది, 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. వాళ్ళకి ప్రతి మంత్ స్మూత్గా పడుతుంది. పక్క రాష్ట్రం వాళ్ళు 3 ఏళ్ళ నుంచి అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆచరించగలిగింది. మన రాష్ట్రంలో వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అదొకటి సమస్య. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు చాలా మెడికల్ కాలేజ్ కొత్త ఓపెన్ చేశారు. ఇప్పుడు సంగారెడ్డిలో కానీ నాగర్కల్లో కానీ ఇక్కడ ఉన్నాయి, కానీ దానికి ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. హాస్పిటల్లో కూడా ల్యాబ్ ఫెసిలిటీస్ అవన్నీ లేవు. ఇప్పుడు కొత్తగా ఎంబీబీఎస్ వాళ్ళు జాయిన్ అయ్యారంటే కనుక వాళ్ళకి వెళ్ళడానికి ల్యాబ్స్ లేవు, ప్రాపర్గా వాళ్ళు ఉండడానికి బ్యాచెస్ లేవు, హాస్టల్స్ లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారని ఎవరికి తెలియదు, వాళ్ళు బయట ఉండాలి. ఇప్పుడు మేమే పోల్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఉస్మానియాలో ఉన్నాము, మేము సగం మంది పైన పీజీలు, మేము బయట ఉంటున్నాం. బయట ఉండి 6 రెంట్లు కట్టుకొని మాకు స్టైపెండ్లు కూడా రాక ఇన్ని ఇబ్బందులు పడి, ఒక్కొక్కరి ఫ్యామిలీస్ ఉంటాయి, మళ్ళీ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, మళ్ళీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ మేము ఫేస్ చేసుకుంటూ ఇప్పుడు మేము ప్రజలకు సర్వీస్ చేయడం అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఎంతవరకు ఫేర్ అనేది. సో మీరు చెప్పండి, ఎమర్జెన్సీ సర్వీస్ చాలా ముఖ్యమైనది. ఎమర్జెన్సీ సర్వీస్లో చాలామంది జూడాలు ఉన్నారు, వాడు మినహాయింపు ఉందా? ఎందుకంటే మీరు 100 మంది ఇక్కడికి వచ్చారు. హాస్పిటల్ పరిస్థితి ఎమర్జెన్సీ మేము ఇంకా ఆపలేదండి. ఇప్పుడు పేద ప్రజలకి వైద్యం ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే ఇంకా ఆపలేము మేము. జస్ట్ ఎలెక్టివ్స్, అంటే ఈ రోజు కాకపోతే రేపు చూపించుకోవచ్చు అనే వాటినే మేము ఆపాము. ప్రజల ఆరోగ్యం ఎప్పుడు మాకు ముందే ఉంటుంది. మేము డాక్టర్ చదివిందే అందుకు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పక్క రాష్ట్రాలన్నిటికీ రెగ్యులర్గా స్టైఫండ్స్ వస్తున్నాయి, కానీ మన రాష్ట్రంలో స్టైఫండ్స్ రావట్లేదు. మన తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయింది. ఆ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది, అందరూ మనకి హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు ఈ తెలంగాణని నిజంగా బంగారు తెలంగాణ చేద్దామని అని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. పక్క రాష్ట్రాలు అన్నీ ఇస్తున్నప్పుడు మన రాష్ట్రం కూడా ఇస్తున్నదని బాగుంటుంది. ఇప్పుడు హెల్త్ సిస్టమ్ మీద ఆలోచిస్తే ఎక్కడి నుంచో కాశ్మీర్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన
పీజీస్ ఇక్కడ బయట హాస్టల్లో ఉంటున్నారు. వాళ్ళు బయట రెంట్ కట్టాలంటే వాళ్ళకి స్టైఫండ్ రావాలి. వాళ్ళు బయట ఉండలేదంటే స్టైఫండ్స్ కావాలి. బయట వాళ్ళకి ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లేవని బయట ఉంటారు. బయట రెంట్ కట్టాలంటే స్టైఫండ్ కావాలి. అంటే ఇక్కడ హాస్టల్ లేవు, అక్కడ రెగ్యులేషన్ లేదు. దీనివల్ల వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఓజీహెచ్ అనేది చూసుకుంటే అది ఓన్లీ డాక్టర్ల కోసమే కాదండి. మీరు ఒకసారి లోపలికి పోతే అక్కడ మొత్తం గుంపు ఉంటుంది. ఏదో ఫిష్ మార్కెట్కి వచ్చినట్టు ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. దానివల్ల ఒక రోగంకి వస్తే ఇంకో రోగం అంటుకునే ఛాన్స్ ఉంది. కానీ అది పేద ప్రజలకే ఇబ్బంది ఓజీహెచ్ కట్టకపోవడం అన్నది డాక్టర్ల కన్నా కూడా. ఇప్పుడు పైనుంచి పెచ్చు పడ్డదంటే పెచ్చు ఎవరి మీద పడుతుంది? డాక్టర్ మీద పడవచ్చు, పేషెంట్ మీద పడవచ్చు. కాబట్టి అదొకటి. ఇప్పుడు గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా ఎలా ఉందంటే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసుకుంటే నీట్ యూజీ లీక్ అయినా పట్టించుకుంటలేరు, నీట్ పీజీ అయినా లీక్ అయినా పట్టించుకుంటలేరు. ఈ వైద్య సెక్టర్ పైన వీళ్ళు దృష్టిని బాగా సారించాలి. ఎందుకంటే అది మంచిగా ఉన్నప్పుడే దేశం అంతా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. మా డిమాండ్స్ అన్నీ వచ్చే వరకు మేమైతే స్ట్రైక్ని నిర్వహిస్తాం. మీరు చివరిగా చెప్పండి, మీ డిమాండ్స్ అయితే చెప్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే కంటిన్యూ చేస్తారా? సమ్మె ఎట్లా ఉండబోతుంది? ఇది సమ్మె ఇంకా రోజుకి తీవ్రంగా పెరగబోతుంది. ఇది జస్ట్ స్టార్టింగే కదా. జస్ట్ ఈరోజు మేము మామూలుగా ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు అవన్నీ రన్ అవుతున్నాయి. జస్ట్ ఇంకా నార్మల్గా ల్యాబ్ సర్వీసెస్ అవన్నీ కూడా కొనసాగుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ మా డిమాండ్స్ ఏమున్నాయో తొందరగా పరిష్కరించకపోతే ఆ ఎమర్జెన్సీ సేవలు కూడా అన్నీ బాయ్కాట్ చేస్తామని హెచ్చరిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర అయితే జూడా సంబంధించిన నేతలు అలాగే జూడాలు కూడా సమ్మెలో పాల్గొన్నారు. సకాలంలో స్టైఫండ్ చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే పాత బిల్డింగ్ల బదులు కొత్త బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ యొక్క మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సమ్మె మా యొక్క డిమాండ్ పరిష్కరించకపోతే మాత్రం ఇక ఎమర్జెన్సీ సర్వీస్లో పనిచేస్తున్న జూడాలు కూడా బయటికి రావాల్సి వస్తుంది. ఇలాగే దీన్ని కంటిన్యూ చేసి ఉధృతం చేస్తామని కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్న మాత్రం జూడాలు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.